హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ఈశావాస్యోపనిషత్తు నుండి కొన్ని మంత్రాలని మనం కొన్ని వీడియోల్లో విచారణ చేసి ఉన్నాం. ఇప్పుడు 12వ మంత్రాన్ని నేను మీతో పంచుకుంటానండి. ముందుగా మీకు పఠించి వినిపిస్తాను. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయైవ తే తమో యావు సంభూత్యాగం రతాః. మరోసారి చెప్తాను. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయైవ తే తమో యావు సంభూత్యాగం రతాః. దీని తాత్పర్యాన్ని, భావాన్ని శ్రీరామకృష్ణ మిషన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని యథాతథంగా మీకు చదివి వినిపిస్తానండి. భగవంతుణ్ణి నిరాకారునిగా ఉపాసించేవారు కటిక చీకట్లో మునిగిపోతారు. సాకార భగవంతుణ్ణి ఉపాసించేవారు అంతకన్నా ఘోరమైన గాఢాంధకారంలో ప్రవేశిస్తారు. నిరాకార బ్రహ్మని ఉపాసించే వాళ్ళు చీకట్లో పడిపోతారు. సాకార బ్రహ్మమును ఉపాసించేవారు అంతకన్నా కారు చీకట్లో పడిపోతారు. ఎంత దిమ్మ తిరిగిపోతుందంటే మనకి సాకారమో నిరాకారమో ఏదో ఒక పద్ధతిలో భగవదారాధన చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు నిరాకార రూపుణ్ణి, భగవంతుడికి ఆకారం లేదు, విగ్రహారాధన పాపము అనేటటువంటి ఎడారి మతోన్మాదులు చీకట్లో పడిపోతారు. అలాగని భగవంతుడికి ఒక రూపాన్ని, రాముడనో, కృష్ణుడనో, శివుడనో, పార్వతీదేవనో, లక్ష్మీదేవనో, సుబ్రహ్మణ్య స్వామనో, దత్తాత్రేయ స్వామనో, ఇలా ఒక ఆకృతిని పెట్టుకొని, ఆకారాన్ని పెట్టుకొని విగ్రహాలతో ఆరాధించేవాడు అంతకంటే కారు చీకట్లో పడిపోతాడు. ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఇది ఈ శ్లోకము, ఈ మంత్రము, దీని తర్వాత ఇంకా 2 మంత్రాలు ఇదే విషయాన్ని విశదీకరిస్తాయండి. ఇది హిందూ మతం యొక్క, మతం కాదండి మన్నించాలి, హిందూ ధర్మం యొక్క సమగ్రత. దీన్ని అర్థం చేసుకుంటే అభేద దర్శనం, జ్ఞానం దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది ఎంతో సూక్ష్మమైన విషయము. ఇందులో మానసిక విశ్లేషణ కూడా ఉంటుంది. నేను తదుపరి మంత్రాన్ని మీతో పంచుకున్నప్పుడు దీన్ని కొనసాగిస్తానండి. మొత్తంగా అయితే హిందూ సనాతన ధర్మం మనకి బోధిస్తున్నటువంటి అపూర్వమైన జ్ఞానం ఏంటంటే, సాకారమా నిరాకారమా ఇది విషయం కాదు, నీ ఏకాగ్రతే విషయం. కాబట్టి సాకార బ్రహ్మాన్ని, నిరాకార బ్రహ్మమును ఆరాధించేవాడు చీకట్లో పడిపోతే, సాకార బ్రహ్మమును ఆరాధించేవాడు అంతకంటే చీకట్లో పడిపోతాడు. మనల్ని మనమే పరిశీలించుకోవాలి. తదుపరి మంత్రం విచారణ చేసేటప్పుడు ఈ విషయాన్ని కొనసాగిద్దామండి. చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మీకు నచ్చితే 10 మందితో ఈ విచారణని పంచుకోవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తూ హరి ఓం.